హలో ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా పల్లీ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుకు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు పల్లీలు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ఇవి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఏదైతే వేయించి పక్కన పెట్టుకున్నామో ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే తగిన ఉప్పు ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసుకుందాం. అలాగే ఈ పౌడర్ని తాలింపు కోసం మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, తగిన పసుపు ఇవన్నీ వేసి కరివేపాకు కొద్దిగా క్రిస్పీ అయ్యిందాక చూసి ఈ మిశ్రమాన్ని ఈ పౌడర్లో కలిపేసుకోవాలి. ఈ పౌడర్లో కలిపేసుకొని మొత్తం మంచిగా వెల్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత 8 బాక్స్లో ఏదైనా పెట్టుకొని 1 మంత్ అయితే ఉంచుకోవచ్చండి. 1 మంత్ కన్నా ఎక్కువ ఉంచుకోవద్దు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకుని అందులో కొన్ని వాటర్ పోసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది. ఇడ్లీలో మంచిగా సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.